తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మాటలు చిచ్చురేపుతున్నాయి. మళ్ళీ ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తాం జనసేన పార్టీ, అట్లాగే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని సవాల్ విసురుతున్నాడు. మరి తెలంగాణ ప్రజలు దాన్ని స్వీకరిస్తారా? అసలు తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏలు పెట్టడం దేనికి సంకేతం? ఏ పార్టీకి లాభం చేకూర్చేందుకు ఆయన తెలంగాణ రాష్ట్రంలోకి రాజకీయంగా ఎంటర్ కాబోతున్నాడు? గతంలో సినీ ఫీల్డ్లో హీరోగా తెలంగాణ రాష్ట్రం నుండే, హైదరాబాద్ నుండే ఆయన ప్రస్థానం, ఆయన కథ అంతా జరిగింది. కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితమైనటువంటి పవన్ కళ్యాణ్ అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వేలు పెట్టడానికి వెనక మాస్టర్ మైండ్ ఎవరిది అనేటువంటిది ఒకసారి మనం ప్రశ్నించుకునే ముందు అసలు పవన్ కళ్యాణ్ ఏంటి, అసలు ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతాం. ముందుగా ఆయన అన్న మాటలను ఒకసారి చూసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. దీని మీద వివిధ రకాల నాయకులు ఏ పార్టీలు ఏ వైఖరి తీసుకున్నారనే విషయాన్ని కూడా మేము ముందు తీసుకొస్తా. 2029 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది. దానికంటే ముందు వచ్చేటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా జనసేన పోటీ చేస్తుంది అని చెప్పిండు. కానీ ఏ పార్టీతో పొత్తుతో పోయి పోటీ చేస్తుంది, లేదా జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా, దీని మీద క్లారిటీ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంతవరకు దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. దమ్ముందా నిజంగా ఒంటరిగా తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, అట్లాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అనేటువంటిది రాజకీయంగా కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇంకా ఏం మాట్లాడినా ఒకసారి చూద్దాం. తెలంగాణలో పర్యటిస్తా, ప్రజా సమస్యలపై మాట్లాడతా, నన్ను అడుగు పెట్టనివ్వబోమనే బెదిరింపులకు భయపడను అని మాటలు చెప్తుండు. ఒకసారి చూద్దాం. తెలంగాణకు వస్తానంటే వద్దన్నది ఎవరు? అసలు తెలంగాణ నాయకుల్ని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించింది ఎవరు? తెలంగాణ ప్రజల చూపు, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి నాయకుల చూపు కోనసీమ మీద పడి పచ్చగా ఉన్నటువంటి కోనసీమ ఎండిపోయిందని విమర్శలు చేసి రాజకీయంగా ఇబ్బంది పడ్డది ఎవరు? పవన్ కళ్యాణే కదా. మొత్తం మీద తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణేవే కదా. ఆయనే కొని తెచ్చుకున్నాడుగా రాజకీయంగా. తెలంగాణకు రానివ్వకుండా ఇక్కడ ఉండేటువంటి సామాజిక వేత్తలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఇట్లా అనేక రకాల ప్రజల నుండి విమర్శలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ఆయనకాయన తెప్పించుకున్నాడు కదా. మరి తెలంగాణ జనసేన పార్టీ నాయకులు కూడా అంతకు మించి ఇంకా పేర్లు పెట్టి ఒక రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉండి జనసేన తెలంగాణ నాయకులు ఒక పౌరుష పదజాలంతో మాట్లాడడం వల్ల వ్యక్తిగతంగా వాళ్ళకి ఇమేజ్ రావచ్చు, కానీ పార్టీ పరంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు? జనసేన పార్టీ నాయకులు అంటేనే పవన్ కళ్యాణ్ ఉర్రుతలు ఊతాడు, ఆయన ఉడుకు రక్తం లాగా మాటలు కూడా గట్లే ఉంటాయి. తెలంగాణ నాయకులు కూడా అట్లే ఉన్నారు. అంటే చేతులలో ఉండరు, వీళ్ళు ఏదో పిల్ల కాలి చేష్టల్లాగా చేయబోతున్నారు అనేటువంటిది తెలంగాణ సమాజం అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఆంధ్ర రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. తెలంగాణ రాజకీయాల్లో చాలా మంది మేధావులు, చాలా రకరకాల విశ్లేషకులు, రాజకీయవేత్తలు, జర్నలిస్టులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి అక్కడ బీజేపీతో చంద్రబాబుతో పోయినంత ఈజీగా తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. ఇంకా ఏం మాట్లాడంటే ప్రాంతీయ విద్వేషం ఉగ్రవాదం కంటే ప్రమాదం అని చెప్పిండు. ప్రాంతీయ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతే 11 రోజులు నేను అన్నం తినలేదు, ఏడ్చుకుంటూ కూసున్నా అని చెప్పింది కూడా పవన్ కళ్యాణే. అంటే అప్పుడు గుర్తుకు రాలేదా ప్రాంతీయ విభేదాలు వస్తున్నాయని చెప్పేసి? ఇంకా ప్రాంతీయ విభేదాల కన్నా మతోన్మాదం ఇంకా చాలా డేంజర్. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా సనాతనిగా మారిన, సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన అని ఇతర మతాల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిగా, అంటే నరేంద్ర మోడీ చేతిలో కీలుబొమ్మగా మారింది పవన్ కళ్యాణ్ కాదా? ఇది భారతదేశమా లేక పాలస్తీనా అడుగుతున్నాడు. మరి ఇది భారతదేశమా నిజంగా వేరే పాలస్తీనా? మనం కూడా అడగదలుచుకున్నాం. ఎందుకు అన్నప్పుడు ఒక ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ విమర్శిస్తేనే తట్టుకోలేక ఇది భారతదేశమా పాలస్తీనా అడుగుతుండు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉండేటువంటి ఈ మతాల మధ్య చిచ్చు పెడుతూ బీజేపీ ఎజెండాను ముందుకు తీసుకుపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ చెప్పాలి. మరి ఇది పాకిస్తానా, పాలస్తీనా, భారతదేశమా? ఆయనే చెప్పాలి. అంటే ప్రాంతీయ విద్వేషం రెచ్చగొడితేనే ఆయనకు బాధ అనిపిస్తుంది. మరి మత విద్వేషం రెచ్చగొడితే ప్రజలు బాధపడరా? ఇలాంటి వాతావరణం దేశ సమగ్రతను దెబ్బతీస్తుంది అంటుండు. మతోన్మాదం కూడా దేశ సమగ్రతను దెబ్బతీస్తుంది. భారతదేశంలో ఉండేటువంటి ప్రతి కులం, అన్ని కులాలు సమానమే, అన్ని మతాలు సమానమే, అందరూ సమానమే. ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేర్చుకోవాల్సినటువంటి ఫస్ట్ స్టెప్.
ఈ స్టెప్ నేర్చుకున్న తర్వాతనే ఆయన ఇంకేమైనా చేయాలి. అంతేగాని ప్రాంతాలు ఇబ్బంది పడ్డరు, ప్రాంతీయవాదంతో ఇబ్బంది పడుతున్నా అనేటువంటిది ఒకసారి వస్తే, హిందుత్వవాదంతో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఆయన వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల అనేటువంటిది ఒకసారి ఆయన చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. బీఆర్ఎస్ అధినేత మహారాష్ట్ర, పంజాబ్ లో పర్యటించిండు, నేను తెలంగాణలో పర్యటిస్తే తప్ప అనేటువంటి మాట మాట్లాడండి. తెలంగాణలో పర్యటిస్తే ఏం తప్పులేదు. కేసీఆర్ కూడా పోయి మహారాష్ట్ర, పంజాబ్ లో పర్యటించిండు, కానీ అక్కడి ప్రజలను ఏనాడు కించపరచలేదు, ఎవరిని విమర్శించలేదు. రైతుల కోసం పోయి రైతులకు కొంత హెల్ప్ చేసి వచ్చిండు. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలను, ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం కేసీఆర్ చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు, పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధ్య విభజనగా అనే అటే సపోర్ట్ చేసినట్టు కూడా మనకు తెలుసు. అంటే ఇప్పుడు తెలంగాణ గుర్తుకొస్తుందా పవన్ కళ్యాణ్ కు అనేటువంటిది మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఎక్కడికైనా రావచ్చు, కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికి కూడా లేదు. కొన్ని పార్టీలు సోషల్ మీడియా ముసుగులో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి అన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా, మరి ఏ పార్టీలు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి? బీజేపీ వల్ల, కాంగ్రెస్ వల్ల, జనసేన వల్ల, వైఎస్ఆర్సీపీ వల్ల, కమ్యూనిస్టుల ఎవరో తీసి ఎవరు ఫేక్ ఐడీలు ఉన్నాయో విచారణ జరిపించవచ్చు కదా, వాళ్ళను లోపల వేయొచ్చు కదా, కేసులు పెట్టొచ్చు కదా సైబర్ క్రైమ్లో. మరి ఎందుకు చేయడం లేదు? ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇట్లాంటి ప్రకటనలు చేయడం చాలా సిగ్గుచేటు. నేను చెరువును కబ్జా చేశానని నిర్ధారిస్తే అది సర్కారుకు రాసిస్తా అన్నాడు. రైట్, అదే ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. నిజంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో కోడి చెరువు ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేసిండు, అది చెరువులో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది అనేటువంటిది మీడియా కథనాలు వచ్చినాయి. మరి అది నిజమైతే సర్కారుకు రాసిస్తా అంటుండు. దాని మీద తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి అది పవన్ కళ్యాణ్ దా కాదా అనేటువంటి విషయం తేల్చాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ అయితే అది గవర్నమెంట్కు రాసిస్తాడు, ఆయన చేతి రాతతోటి రాసి ఇచ్చేయాలి. ఇది తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ఏపీని కలిపే హైవేకు బూర్గుల పేరు పెట్టాలి అంటుండు. అది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని ఆ రెండు రాష్ట్ర ప్రజల యొక్క అభిమతాలు దెబ్బతినకుండా, అభిప్రాయాలు దెబ్బతినకుండా ఉండి ఒక మంచి పేరును సూచించాలి తప్ప పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఒకరి పేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక దీని మీద తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు. కట్టె విరగొద్దు, పాము చావొద్దు. ఇటు జనసేనకు ఫుల్ సపోర్ట్ చేయకుండా, ఇటు ఎవరికి సపోర్ట్ చేయకుండా కట్టె విరగొద్దు, పాము చావొద్దు అన్న చందాన మధ్యలో మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఇక్కడికి రావచ్చు, తిరగవచ్చు, పోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రేవంత్ రెడ్డి, జనసేన, పవన్ కళ్యాణ్ లోపాయికార ఒప్పందం వల్లనే ఇట్లా జరుగుతుంది అంటుండు. ఆయన ఏం మాట్లాడిండో ఆయనకి అర్థం కాలే, మనకు కూడా అర్థం కాలే. దాని మీద స్పష్టత లేకుండా మాట్లాడిండు. జనసేన, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయాలి. జగదీశ్వర్ రెడ్డి గారు పవన్ మీద అభిప్రాయం ఏంది? ఆయన తెలంగాణకు రావచ్చా, రావద్దా? వస్తే ఆయన ఎట్లాంటి సిచ్యువేషన్ లో రావాలి? ఆయన మీద మీ స్పష్టమైన విధానం, వైఖరి క్లియర్ గా బయట పెట్టాలి తప్ప మాట్లాడినట్టు, మాట్లాడనట్టు, అంటిముట్టనట్టు మాట్లాడి ప్రెస్ మీట్ లో వదిలేసిండు. దాని మీద బీఆర్ఎస్ పార్టీకి, జగదీశ్వర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ను వ్యతిరేకించాలా లేదా సపోర్ట్ చేయాలనేటువంటి డైలమాలో ఉన్నట్టు జగదీశ్వర్ రెడ్డి మాటలు మనకు తెలుస్తున్నాయి. అయితే అనూహ్యంగా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి లాజిక్ చెంపదెబ్బ కొట్టినట్టు నిన్న హైకోర్టు ఒక హౌస్ మోషన్ పిటిషన్ ను తిరస్కరించింది. హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ లో క్రియాశీలక జనసేన పార్టీ నాయకుల సమావేశం 2000 మందితోటి జరగాలి. దానికి అనుమతి కోరుతూ తెలంగాణ జనసేన పార్టీ హౌస్ మోషన్ పిటిషన్ ని దాఖలు చేసింది. ఇది హౌస్ మోషన్ లో విచారించాల్సినటువంటి అత్యంత అవసరం లేని అంశం అని దాన్ని హైకోర్టు తిరస్కరించింది. అయితే దీని మీద పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ, ఎటు కాకుండా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అయితే దీని మీద చాలా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, అట్లాగే అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే, అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వేముల వీరేశం, మందుల సామేలు, ఇట్లా అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ పవన్ కళ్యాణ్ తెలంగాణకు స్వాగతిస్తున్నది. బీఆర్ఎస్ అటు కాకుండా, ఎటు కాకుండా, ఇటు కాకుండా మధ్యలో ఉన్నది. ఒకసారి మనం చూస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయినటువంటి విధానం ఎట్లుందో ఒకసారి చూద్దాం. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే అంటూ తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఫైర్ అవుతున్నాడు. గద్దర్కు కారు కొనిచ్చినా అని చెప్పుకొస్తున్నాడు కదా, దీని మీద దళిత సంఘాలు దళిత వర్గాలు ఆలోచన చేయాలి. పవన్ ను ఎవరు నడిపిస్తున్నారో ఆయన వెనుక ఉండి తెలంగాణ రాష్ట్రం రాజకీయాల్లో వేలు పెట్టడానికి కారణమైంది ఎవరో గుర్తించాలి అని పొన్నం డిమాండ్ చేస్తున్నాడు. ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇంకొక అడుగు ముందుకేసి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎవరికి కూడా కాంట్రాక్ట్ ఇవ్వం, ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇవ్వమని, అవసరమైతే ప్రత్యేక చట్టం తెలంగాణ రాష్ట్రంలో చేస్తామని వెంకటరెడ్డి ఇంకొక అడుగు ముందుకేసి ఆయన ప్రకటించిండు మంత్రి హోదాలో. ఇక బీజేపీ సపోర్ట్ విధానం మనం చూద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏం మాట్లాడుతున్నాడో, కాంగ్రెస్ పార్టీది ఎమర్జెన్సీ మైండ్, పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం అది దానికి సూచిక అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వాలా లేదంటే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలా, రామచంద్రరావు ముందు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఓవైసీకి అర్బన్ నక్సలైట్లకు అనుమతిస్తున్నారు, పవన్ కళ్యాణ్ కు అనుమతిస్తే తప్పేంటి అంటారు. పవన్ కళ్యాణ్ వచ్చి చేసేది ఇక్కడ మత విద్వేషాలే రెచ్చగొడతారు కదా. స్పష్టమైన వైఖరి బీజేపీ స్టాండ్ తీసుకుంటుందా? తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు లేదని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ మరి ఇండైరెక్ట్ గా జనసేనకు సపోర్ట్ చేయడం ఎందుకు అంటే, నరేంద్ర మోడీ గారి డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తున్నాడు, బీజేపీని బలోపేతం చేయడానికే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తున్నాడు అంటే బీజేపీ సపోర్ట్ చేయడం వెనుక ఉద్దేశం ఇది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మళ్ళొకసారి తెలంగాణ ఆంధ్ర మధ్య పవన్ కళ్యాణ్ పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడేమో, ఆయన తెలంగాణకు రావడం వల్ల ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయేమో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్